వన్స్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్స్‌కి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. నిజమేనండి? లేదండి. ఐవీఎఫ్‌కి, న్యాచురల్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆ! సో, న్యాచురల్‌లో ప్రెగ్నెన్సీ వాళ్ళు టైమ్డ్ ఇంటర్‌కోర్స్ వాళ్ళ టైమింగ్స్ చూసుకొని దే గెట్ ప్రెగ్నెంట్. సో, ఐవీఎఫ్ వరకి వస్తే మేము బేబీని ల్యాబ్‌లో ప్రిపేర్ చేసి వాళ్ళకి వేయడం వల్ల దే గెట్ పాజిటివ్. ఆ! సో, వాళ్ళు ఆ భయంతోని అతి జాగ్రత్తగా ఉంటారు. కానీ న్యాచురల్‌కి, ఐవీఎఫ్‌కి జాగ్రత్తలలో డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో, జనరల్‌గా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 3 మంత్స్ కొంచెం ట్రావెలింగ్ తక్కువ చేయండి అంటాం. సో, సేమ్ ఐవీఎఫ్ వాళ్ళకి కూడా అదే ఫస్ట్ 3 మంత్స్ అవసరం లేకపోతే ట్రావెలింగ్ చేయకండి. బికాస్ బేబీ చిన్నగా ఉంటుంది. అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తాం. ఆ సేమ్ థింగ్ న్యాచురల్ వాళ్ళకి అదే థింగ్, ఐవీఎఫ్ వాళ్ళకి కూడా అదే చెప్తాం. సో, వాళ్ళకి ఒకలాంటి భయం, అరే నా ఏజ్ ఎక్కువైంది, నాకేమైనా అవుతుంది అని మనం వద్దు అన్నా వాళ్ళు ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్. కాకపోతే ఏంటి అంటే మరి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది కూడా మంచిది కాదు బేబీకి. బికాస్ యూట్రస్ అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళాలి అంటే మనం మినిమం యాక్టివిటీస్ కంపల్సరీ చేయాలి.